పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 25 సంవత్సరాలండి. 25 సంవత్సరాలల్లో ఫేమ్ వచ్చిన తర్వాత దుర్గారావు గారిలో ఏమైనా చేంజెస్ ఏమైనా మీరు కనిపించారా? అంటే ఆటగాడిలాగా ఏమైనా మారారా? దొంగతనంగా ఫోన్లు మాట్లాడారు అలా చేయరా? మీకే కట్టుబడి ఉంటారా? అంటే మీరు ఎప్పుడు అంటే ఎవరికి ఫేమ్ వచ్చినా సరే కొంచెం ఫేమ్ రాగానే ఫోన్స్ రావడాలు, కాల్స్ రావడాలు, ఎక్కువగా ఇప్పుడు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడాలు ఇవన్నీ ఉంటాయి కదా, చేస్తారా? అంటే ఏం చేయరండి, మామూలుగా అలా ఉంటుంది. కానీ నాకు ఫోన్ ఎలాగొస్తుందండి, ఎప్పుడు కూడా పక్కన ఉంటే ఎలాగొస్తుందండి ఫోన్, లేకపోతే చేయలేండి. మా నాన్నగారికి మాట ఇచ్చారు కదా, మాటకి నిలబడి ఉన్నారండి. నేను ఒకే మాట ఇచ్చానండి, నాకు నిజంగా ఈరోజు ఈ స్థాయిలో నాకు ఇంత పేరు వచ్చిందంటే ఈ అమ్మాయి మా ఇంట్లో అడుగుపెట్టాక మా లైఫ్ మారిపోయింది మొత్తం. మా నాన్నగారు కొంచెం మందు తాగేవాడండి, ఏమీ లేదు, ఒక పూట ఉంటే ఒక పూట లేని పరిస్థితి మాది. అక్కడి నుంచి నేను వచ్చానండి. ఇప్పుడు కూడా నాకు ఏ అవకాశం ఉన్నా ఏ అవకాశం లేకపోయినా ఇంతకుముందు క్యారేజీ పెట్టుకుని నేను పనిలోకి ఎక్కడికైతే వెళ్ళానో ఇప్పుడు కూడా అలాగ వెళ్ళిపోతానండి. నేను ఏది మొకమాట పడను, సిగ్గుపడి నేను ఎక్కడి నుంచి వచ్చానండి, ఒక వ్యవసాయం చేసుకుంటే ఒక కూలి పని చేసుకునేవాడిని ఇక్కడికి వచ్చాను. అవకాశాలు లేవనుకోండి హ్యాపీగా వెళ్ళి మళ్ళీ క్యారేజీ పెట్టుకుని ఆ పని చేసుకుంటానండి. సో ఏదేమైనా కానీ నేను స్పోర్టివ్గా ఉంటాను చెప్తున్నాను. అంతేనండి. సో మీకు నిజంగా మీ భార్య అంటే ఇష్టమేనా? చాలా మీకు ఇష్టమండి. ఇష్టం ప్రపోజ్ చేయండి ఒకసారి, కెమెరాలు ఫోకస్ చేయండి. నిజంగా నా భార్య నా జీవితంలో కొత్త చూసి చెప్పాలి డైలాగ్. అటు మా మిస్సెస్ పేరు గంగారత్నం. చిన్నప్పటి నుంచి నా కళ్ళ ఎదురుకుండానే పెరిగింది. ఈరోజు నాకు ఇంత పేరు వచ్చినా ఇంకోటి చేసిన ఈ అమ్మాయి వల్లే. నిన్ను ఎప్పుడు గుండెలో పెట్టి చూసుకుంటాను పాప, ఎప్పుడు బాధ పెట్టను, ఎప్పుడు నిన్ను ఏమన్నా ఎప్పుడు అనలేదు, ఇప్పుడు కూడా అనండి. ఇప్పుడు మీరేం చెప్తారు మీ హస్బెండ్కి? ఏం చెప్పాలండి, ఆయన ఎప్పుడు గుండెలో పెట్టుకునే చూసుకుంటారండి. ఆయన పెట్టుకొని చూసుకుంటారండి, మీరు ఒక ప్రపోజల్ చేయండి. ఆయన్ని నేను ఎప్పుడు తిట్టకుండా ఏమి అనకుండా అందంగా చూసుకుంటానండి. అందంగా చూసుకుంటారా? అందంగా. సో యాక్చువల్గా నిజంగా చూడడానికి చాలా చూడముచ్చటగా కనిపిస్తున్నారు మీరిద్దరు. సో మీరిద్దరు మా కోసం ఒక పాట పాడితే వినాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా చిరంజీవి సాంగ్స్ మీరు చేస్తుంటారు కదా రీమేక్. ఒక పాట వదిలేయండి. ఇప్పుడు స్టార్ట్. మీరు మేల్ వెర్షన్ పాడితే ఫీమేల్ వెర్షన్ మేడం పాడాలి. వచ్చా? నాకు రాదు. అమ్మ అచ్చే పాట పాడండి అయితే. నెక్లెస్ వచ్చి పాట పాడతాను. నీ పక్కన పడ్డాది లేసోడవ పిల్ల, నాది నక్లీసు గొలుసు, మీ బావగారు వచ్చేసి వేళ, నీకు బంతి పూలు తెచ్చేసి వేళ, నాది 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 నక్లీసు గొలుసు. మా లైఫ్ని మార్చేసిన పాట అండి ఇది. ఈ పాటకి రుణపడి ఉండొచ్చు నిజంగా. ఈ పాటకు రుణపడి ఉండాలంటే సినిమా ప్రొడ్యూసర్ గారికి, అలాగే రఘు కుంచే గారికి, డైరెక్టర్ గారికి, ముఖ్యంగా డి పండు గారికి. ఆయన ఎక్కడున్నా నేను ఒక కొడుకులాగా చూసుకుంటానండి, తల్లిదండ్రులు అని చెప్తారు. నేను మామూలుగా మీలాంటి వాళ్ళు అందరికీ తెలుస్తూ వేరండి, ఇండస్ట్రీలో తెలుస్తూ వేరు. ఇండస్ట్రీలో ఈరోజు తెలిసానంటే అది డి పండు గారు. అంటే మీరు సోషల్ మీడియాకి వచ్చాక ఎవరినైనా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని కలవడం కానీ, ఎవరైనా సెలబ్రిటీస్ మిమ్మల్ని పిలిచి సపోర్ట్ చేయడం కానీ ఇదేమైనా జరిగాయా? విక్టర్ వెంకటేష్ గారండి. వెంకటేష్ గారు. ఓకే. నారప్ప షూటింగ్ జరుగుతుంటే నేను రెచ్చిపోతాం బ్రదర్ షూట్ చేసుకుని అక్కడ బయటకు వచ్చాం. సార్ని కలవాలని చెప్పాం, బాడీ గార్డులు పంపించారండి. పంపించి అమ్మ ఎక్కడ కూడా ఆ సాంగ్ అయినా అని అడిగారండి. అదేనండి నక్లీస్ కొలిసే సార్ అని చెప్పి. ఆయన నారప్ప చూసారు కదండి, మామూలుగా లింగి వేసుకుని నరుకుతున్నారు. ఆ సీన్ అయిపోయింది, ఆయనకు 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే సార్ మీతో ఫోటో దిగాలంటే ఆ లింగి మార్చేసి షూటింగ్ డ్రెస్ తోటి మీకు తెలుసు కదండి ఫోటోలు దిగకూడదు, లింగి మార్చేసి నా గురించి ఏరే లింగి వేసుకుని ఏరే సొక్క వేసుకుని వచ్చి వీళ్ళిద్దరూ చాలా కష్టపడి పైకి వచ్చారు. వీళ్ళని చూస్తే ఎవరికైనా చాలా ముద్దేసుకొస్తుంది, మంచి జంట. నిజంగా వీళ్ళకే పెద్ద పెద్దోళ్ళు కుటుంబాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు, లేడీస్ ఇలాగ శాతం ఉంటారు పెద్ద పెద్దోళ్ళు కూడా అనేసి ఆయన ఫోటో ఇచ్చారు. అది మర్చిపోలేని జ్ఞాపకం అండి. ఇంకా ఎవరైనా చిరంజీవి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ? పవన్ కళ్యాణ్ గారిని భీమలా నాయక్ షూటింగ్లో కలిసామండి. ఓహో, అసలు సాంగ్ చేస్తున్నారు మేము, అల్లెమిల్లి ప్యాటర్న్ ఉంది కదండి, ఎదురుకుండా గోల్డ్ మ్యాన్ షూట్ చేస్తున్నామండి మేము.
చిరంజీవి గారు భీమ్ 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 అన్నాక ఆ సాంగ్ చేస్తున్నారు. వీళ్ళు కలిసామండి. కలిస్తే ఒక ఆయన ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆ ఆరా వైబ్రేషన్ ఏముందండి బాబా, అసలు ఫుల్ రెడ్ అండి ఆయన. ఇంకా కెమెరా ముందు కనపడింది వేరండి, రియల్గా ఆయన చూసింది వేరు. బాగా వైట్ అండి, కింద కూర్చొని భోంచేస్తున్నారు. అదే పోలీస్ డ్రెస్ తోటేనండి. అందరూ కూర్చుంటే భోంచేసారు, అయిపోయింది. మామూలు నుంచి ఎవరితో మాట్లాడుతుంటే ఒక ఆయన తీసుకెళ్ళి, సార్ ఇలా ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయ్యారండి, నక్కిలి స్కూల్స్ కంటే వీళ్ళే గుర్తొస్తారండి అంటే, ఆహా ఓకే ఇప్పుడు ఎందుకు వచ్చారు, ఇక్కడ షూట్ జరుగుతుంది. ఒక్క నిమిషమే మాట్లాడామండి, 2 నిమిషం లాక్కొచ్చేసారు బయటికి. కానీ అదృష్టం పెట్టి గుర్తుపట్టారండి. విన్నాను నక్కిలి స్కూల్స్ పాట విన్నాను, కపుల్స్ మంచి కపుల్స్ సార్. బిగిసిపోయామండి, మాకు ఏం మాటలు రాలేదు. ఎలాగ ఉన్నా అన్నారు, కలుతారు అనుకున్నా కానీ మళ్ళీ రెండోసారి అవకాశం కలవలేదు, దొరకలేదండి. మీరు ఎప్పుడన్నా మీకు వచ్చిన రెవెన్యూతో కానీ లేకపోతే మీకు వచ్చిన సంపాదించిన డబ్బులతో ఎప్పుడైనా మీ వైఫ్కి సీక్రెట్గా గిఫ్ట్స్ ఇవ్వడం, ఏదైనా గోల్డ్ చేయించడం? అమ్మాయిలకు గోల్డ్ అంటే ఇష్టం ఉంటుంది కదా, చేయించానండి. సీక్రెట్గా నక్కిలి స్కూల్స్ పాటకి నాకు ఎంత పేరు వచ్చిందో అది నక్కిలీస్ కూడా చేయించానండి. నక్లీస్ సాంగ్తో పేరు వచ్చింది కాబట్టి నక్కిలీస్ చేయించానండి. మొత్తానికి అయితే ఆ పాటకి ఫుల్ఫిల్మెంట్ ఇచ్చానండి. సో ఇంకా లాస్ట్కి ప్రపోజల్స్ ఇవన్నీ అయిపోయాయి కాబట్టి, సో దుర్గారావు గారి గురించి ఏమైనా చెప్పాలా? చెప్పండి. చెప్పక్కర్లేదు, అర్థమైందండి. దుర్గారావు గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక డ్యాన్స్. నేనేం జడ్జిమెంట్ ఇవ్వట్లేదండి. అదే కదండి, ఇప్పుడు దుర్గారావు వచ్చాడంటే నేను ఎంత సీరియస్గా డ్యాన్స్ చేసినా నన్ను ఎలా చూస్తానంటే ఒక బ్రహ్మానందం గారిలాగా చూస్తారు. చూస్తాడు, ఓ ఏం భలే చేస్తున్నారు రేడా, ఆ రిబ్బన్ లీటరా, మొగ్గ లీటరా, అదేట్రా, హ్యాపీ అవుతారు చాలండి. ఆ సినిమాలో ఏదైనా మంచి కమెడియన్ రోల్ ఇచ్చారా? ఇప్పుడు చేసి అన్నీ అయ్యే కదండి. గోల్డ్ మ్యాన్ సినిమాలో ఫుల్ ఎంత రోల్ చేశానండి, 60 రోలు. సప్తగిరి గారు హీరో, ఆయనతో పాటు ఏమి తగ్గకుండా నేను హీరోలాగానే చేశాను. ఆ సినిమాకి ఎంత ఇచ్చారు పేమెంట్? అది 6 అంటే రోజుకు 6,000 చెప్పి రాశారండి ఇద్దరికి కలిపి. సో ఓకే అండి, థ్యాంక్ యూ అండి మా ఇంటర్వ్యూకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. చూశారు కదండి దుర్గారావు గారి వైఫ్ మన ఛానల్లో ఏమేమి మాట్లాడారు అన్నది. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.